గత ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక ఇన్సిడెంటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక యువకుడి యొక్క హత్య. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక యువకుడిని, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక యువకుడిని అత్యంత దారుణంగా, పాశవికంగా హత్య చేసి ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులకు అప్పగించినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిందన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీడియా సోదరులకు కూడా తెలుసు. కానీ ఆ రోజు పోలీసులకి తనంతట తానే లొంగిపోయి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత పాశవికంగా ఒక దళిత బిడ్డని హత్య చేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయటం అనేది నిజంగా సభ్య సమాజం ఎంతో అసహించుకునేటువంటి ఒక బ్రూటల్ ఇన్సిడెంట్. పోలీసుల కథనం ప్రకారం అది అనంతబాబు ఒక ఎమ్మెల్సీగా ఉండి హత్య చేశాడా లేదా, లేకపోతే ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా, అవన్నీ పోలీసు విచారణలో తేలాలి, రేపొద్దున న్యాయస్థానంలో తేలాలి. చట్టం ప్రకారం ఒక వ్యక్తి అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఈజ్ కన్సిడర్డ్ టు బి అన్ ఇన్నోసెంట్. ఒక వ్యక్తి నేర నిరూపణ జరిగేంత వరకు కూడా అతను కేవలం ఒక ఆరోపించబడినటువంటి వ్యక్తే తప్ప, నేరాన్ని ఆరోపించబడిన వ్యక్తే తప్ప హంతకుడు కాదు. కానీ పోలీస్ రికార్డుల ప్రకారం, పోలీసులు వేసిన ఛార్జ్షీట్ల ప్రకారం ఒక ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక తన దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశారని అన్ని ఆధారాలు సేకరించినటువంటి పోలీసుల కేసు బేస్ చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఇన్సిడెంటు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్పి పార్టీ గవర్నమెంట్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ రోజున చాలా గొడవ చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం, న్యాయం కోసం రోడ్లు ఎక్కాం. ఆ ముసలి తల్లిదండ్రుల కోసం, వారికి న్యాయం చేయమని వీధిలా వాడల న్యాయం కోసం, ఆ తల్లిదండ్రుల న్యాయం కోసం రోడ్డు మీద కూర్చొని ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసేంత వరకు పోరాటం చేశాం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక దళిత బిడ్డని హత్య చేసినటువంటి ఒక వ్యక్తి మీద కనీసం సస్పెండ్ కూడా చేయకుండా తన పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకున్నటువంటి వైనాన్ని కూడా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ సమస్యల మీద న్యాయ పోరాటం చేశాం, రాజకీయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. అల్టిమేట్గా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అనేటువంటి ఒక మోటివ్ తోటి మేము ఆ రోజు 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. మేము ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన మా పోరాట ఫలితంగానే ఆ రోజున అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ అరెస్ట్ కాబడ్డాడు. అతని మీద ఛార్జ్షీట్ వేయబడింది. అతను 7 నెలల పాటు సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదే కేసుని ప్రామాణికంగా తీసుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము, న్యాయస్థానాలలో దోషిగా నిలబెడతామని మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికి 2 సంవత్సరాలు రమారమి కావస్తుంటే కనీసం దాని మీద విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి కూడా చేయటంలా. మా పార్టీ జై భీమ్రావ్ భారత్ పార్టీగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఆసరాగా చేసుకొని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మీరందరూ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పారు, ఆ కుటుంబానికి బాసటగా నిలబడతామని చెప్పారు, దళిత యువకుడిని చంపినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు నిమ్మక నీరెత్తినట్టు మెదలకుండా కూర్చొని ఆ కుటుంబానికి అన్యాయం చేయిస్తున్నారు అనేటువంటి భావన మా పార్టీ మీద ఉంది. నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, గత ప్రభుత్వంలో న్యాయం జరగల, కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే మీరు న్యాయం చేయమని
సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్కు అనుగుణంగా విచారణ త్వరితగతిన కంప్లీట్ చేసి నిజంగా అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి అన్యాయం చేసి సుబ్రహ్మణ్యాన్ని చంపుంటే ఖచ్చితంగా కోర్టులో శిక్ష పడి తీరాలి. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే అదేనా నేర నిరూపణ జరగాలి తప్ప నేర నిరూపణ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరగాలి. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం బాసటగా నిలబడాలి. ఆ ముసలి తల్లిదండ్రులకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తల్లిదండ్రులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. నిజమైనటువంటి దోషులకు శిక్ష పడాలి. చట్టం ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరి ప్రాణానైతే తీసుకున్నారో ఆ ప్రాణాలకి ఖచ్చితంగా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి తప్ప కూటమి ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని కూటమి ప్రభుత్వం కూడా దీన్ని కేవలం అధికారంలోకి రావటానికి కూడుకొని దళిత బిడ్డలను కొట్టి ఇంట్లో పడేస్తే, దళిత బిడ్డలను కొట్టి రోడ్ల మీద పడేస్తే, దళిత బిడ్డను కొట్టి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కూడా మేము మాట్లాడమనే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కూడా ఉంది అనేది మన భావన. సో ఖచ్చితంగా మా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ కేసుని ఎక్స్పీడియేట్గా ట్రయల్ చేయాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి డిలే లేకుండా త్వరితగతిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి. పూర్తిస్థాయి విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. తప్పు చేసిన దోషులకు శిక్ష పడాలి. తప్పు చేయకపోతే చట్టం నుంచి వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం పట్టించుకోక, మీ ప్రభుత్వం పట్టించుకోక ఆ దోషులకు శిక్ష ఎలా పడాలండి? నిజమైనటువంటి దోషులకు శిక్ష ఎలా పడాలి? ఆ తల్లిదండ్రులకి బాసట ఎవరు? ఆ కుటుంబానికి బాసట ఎవరు? చనిపోయిన సుబ్రహ్మణ్యం యొక్క మరణానికి కారణం ఎవరు? దీనికి ఖచ్చితంగా ఇప్పటికీ రమారమి గత ప్రభుత్వంలో యాక్షన్ లేదు, ఈ ప్రభుత్వంలో యాక్షన్ లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. సో నేను త్వరితగతిన ఈ కేసును కంప్లీట్ చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్షకు అర్హత కలిగించే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలి అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక శిక్ష వేయించే పరిస్థితుల్లో ట్రయల్ కన్నా కంప్లీట్గా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా చేయకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం, మా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాను. నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి తప్ప కూటమి ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని కూటమి ప్రభుత్వం కూడా దీన్ని కేవలం అధికారంలోకి రావటానికి కూడుకొని దళిత బిడ్డలను కొట్టి ఇంట్లో పడేస్తే, దళిత బిడ్డలను కొట్టి రోడ్ల మీద పడేస్తే, దళిత బిడ్డను కొట్టి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కూడా మేము మాట్లాడమనే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కూడా ఉంది అనేది మన భావన. సో ఖచ్చితంగా మా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ కేసుని ఎక్స్పీడియేట్గా ట్రయల్ చేయాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి డిలే లేకుండా త్వరితగతిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి. పూర్తిస్థాయి విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. తప్పు చేసిన దోషులకు శిక్ష పడాలి. తప్పు చేయకపోతే చట్టం నుంచి వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం పట్టించుకోక, మీ ప్రభుత్వం పట్టించుకోక ఆ దోషులకు శిక్ష ఎలా పడాలండి? నిజమైనటువంటి దోషులకు శిక్ష ఎలా పడాలి? ఆ తల్లిదండ్రులకి బాసట ఎవరు? ఆ కుటుంబానికి బాసట ఎవరు? చనిపోయిన సుబ్రహ్మణ్యం యొక్క మరణానికి కారణం ఎవరు? దీనికి ఖచ్చితంగా ఇప్పటికీ రమారమి గత ప్రభుత్వంలో యాక్షన్ లేదు, ఈ ప్రభుత్వంలో యాక్షన్ లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. సో నేను త్వరితగతిన ఈ కేసును కంప్లీట్ చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్షకు అర్హత కలిగించే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలి అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక శిక్ష వేయించే పరిస్థితుల్లో ట్రయల్ కన్నా కంప్లీట్గా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా చేయకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం, మా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాను.